ఒకప్పుడు ఒక పేద రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. ఆ రైతు ఇంటి దగ్గర చాలా చిలుకలు మరియు నెమళ్ళు ఉండేవి. ఆ చిలుకలు ప్రతిరోజు చాలా గుడ్లు పెట్టేవి. ఆ గుడ్లతో రైతు తన జీవితం నడుపుకుంటూ ఉండేవాడు. రైతు ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఉండేవాడు. కానీ ఒకరోజు ఏమైందో ఏమో, చిలుకలు గుడ్లు పెట్టడం ఆపేశాయి. ఇది చూసిన రైతుకు చాలా కోపం వచ్చింది. కోపంలో రైతు కర్రతో చిలుకలను కొట్టాడు. చిలుకలను ఇంటి నుండి బయటికి తరిమివేశాడు. చిలుకలు ఏడుస్తూ బాధతో అడవి వైపు వెళ్ళిపోయాయి. అలా వెళ్తుండగా ఒక చిన్న చిలుకకు తల తిరిగింది. ఆ చిలుక నేలపై వచ్చి పడింది. అది చాలా బలహీనంగా మారింది. అప్పుడు అక్కడికి ఒక దయగల కోడి వచ్చింది. ఆ కోడి చిలుకను చూసి చాలా కరుణించింది. చిలుకను తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. చిలుక తన బాధంతా కోడితో చెప్పింది. ఆ దయగల కోడి చిలుకకు మందు ఇచ్చింది. కొన్ని రోజులకు చిలుక ఆరోగ్యంగా మారింది. ఆ తర్వాత చిలుక మళ్ళీ గుడ్లు పెట్టడం ప్రారంభించింది. చిలుక చాలా గుడ్లు పెట్టింది. ఆనందంతో చిలుక కన్నీళ్లు పెట్టుకుంది. కోడికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పింది. ఈ కథ మనకు ఒక మంచి బోధ నేర్పింది. కోపము కంటే దయ చాలా గొప్పది. దయ ఎప్పుడూ మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఈ చిన్న కథ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి మరియు మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.